ఇది దురంధర్ రేంజ్ సక్సెస్ అవుద్ది అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్పాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఆడియన్స్ మీద పెట్టుకున్న నమ్మకంతో ఇది చాలా పెద్ద హిట్, కమర్షియల్ హిట్ అవుద్దనే తీశాను. ఎందుకంటే అబోవ్ ఆల్ నాగేంద్ర కుమార్ గారికి, ప్రభు గారికి వీళ్ళకి తెలుసు నేను అబోవ్ ఆల్ కమర్షియల్ డైరెక్టర్ని. నేను పూర్తిగా ఆఫ్ బీట్లో తీసే డైరెక్టర్ని కాదు. సో అందుకని ఆ కమర్షియల్ మేటర్ని మెయింటైన్ చేస్తూ ఇది కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవుద్దనే ఆదరిస్తారనే నేను తీశానండి. సో మీరు అన్నట్టు ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదండి, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఇది మీరు ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన అడాల్సెన్స్ అనే సిరీస్ వచ్చింది. మనం మన సినిమా తీస్తున్నాం అప్పటికి, మన సినిమా మొదలెట్టిన తర్వాత వచ్చింది అడాల్సెన్స్ అనే సిరీస్. అడాల్సెన్స్ ఏజ్ మీద. మరి అదే మన సబ్జెక్టు. సెన్సేషన్, వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అది. సో అలా నమ్మాను నేను. ఇప్పుడు సారా అర్జున్కి దురంధర్ తర్వాత వచ్చిందనంటే మనం ముందే సైన్ చేసాం కదా. మనకి దురంధర్ తర్వాత మనం రిలీజ్ అనేది ముందుగానే అనుకుని ఉంటే, ఈ రెండో పార్ట్ కూడా వచ్చిన తర్వాత అనుకుంటే, మీరు అన్నట్టు ఈ మన వాళ్ళు చూస్తారు కాబట్టి మార్కెటింగ్ వాళ్ళు, అప్పుడు కమర్షియల్గా నాకు ఇంకొంచెం పెద్ద ప్లస్ అయి ఉండేదేమో. కానీ అది అందుకని ఇచ్చేసుకోలేదు. ఇప్పుడైతే మనం యాసిడ్గా తమిళ్, హిందీ ఉందండి. ఇప్పుడు ఓటీటీలో నెక్స్ట్ వేరే ప్లాట్ఫామ్లో మీకు తమిళ్లోను, హిందీలోను ఇది వైడర్ ఆడియన్స్కి మాత్రం రీచ్ అయ్యే ఏర్పాటు ఆల్రెడీ జరిగిందండి. అంటే సేమ్ డేట్ కాదండి, కాదు. ముందు ఓన్లీ ఈటీవీ విన్లో అండి ఇప్పుడు చూసేది. ఓకే.